రోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు మనతో పాటు. యాక్చువల్లీ అది నేను ఇన్స్టాలో యూట్యూబ్లో చూసాను ఆ స్టోర్ని. కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను చేసుకున్న కాన్ఫిగరేషన్ ఏంటంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ రెడ్డి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా, నా ఛానల్లో బోత్ గేమింగ్ అండ్ రైడింగ్ రెండు అప్లోడ్ చేస్తారని. యాక్చువల్ నా ఛానల్ పేరు కూడా అదే, కింద ట్యాగ్ లైన్ గేమర్ ఆన్ వీల్స్ అని. సో బోత్ గేమ్స్ అండ్ రైడ్స్ రెండు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటికైతే రైడింగ్ కోసం అయితే నేను బిగ్ బిల్ డే సేల్ జరుగుతుంది కదా, దాంట్లో ఆ కెమెరా గోప్రో ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ గేమింగ్ కోసం ఒక పీసీ కూడా తీసుకుందాం అనుకున్నాను. గేమింగ్ కోసమనే కాదు, నా పర్సనల్ యూజర్స్ కూడా ఒక కంప్యూటర్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పటికీ అది కుదిరింది. సో ఇప్పుడు అన్నీ కావాలి కాబట్టి పీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ పీసీ ఏంటంటే యాక్చువల్లీ నేను విజయవాడలో తీసుకుందాం అనుకున్నాను, బట్ లాస్ట్కి గుంటూరులో ఫిక్స్ అయింది. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు మనతో పాటు. సో ఇంకా వీడియోలో చూపిస్తాను నేను అది ఎవరని. ఇప్పటికైతే మనం వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 8:50 అవుతుంది టైము. సో ఇక్కడ గుంటూరుకి వెళ్ళి గుంటూరులో పీసీ అంతా అలానే మాట్లాడాను. సో అక్కడ వెళ్ళి చూసుకొని ఇంకా కొంచెం అటు ఇటుగా ఏమైనా ఉంటే చేంజెస్ చేసుకొని అంత పీసీ బిల్డ్ చేసుకోవాలి. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను గుంటూరుకి వెళ్ళి గుంటూరులో తీసుకోవాలి ఆ పీసీని. గుంటూరులో యాక్చువల్లీ అది నేను ఇన్స్టాలో యూట్యూబ్లో చూసాను ఆ స్టోర్ని. బట్ రేటింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో దట్ వెళ్ళి చూస్తాను, ఒకవేళ నాకు అంత ట్రస్టెడ్గా ఉంది, బాగుంది అంటే తీసుకుంటాను. ఇప్పుడైతే నేను ఒక స్పెషల్ పర్సన్ అన్నా కదా, ఈ స్పెషల్ వీడియోకి వెళ్ళి ఈ స్పెషల్ పర్సన్ ఎవరంటే మా మమ్మీ. మా మమ్మీ యాక్చువల్లీ నేను పీసీ కొంటుంటే నాకంటే ఎక్కువ యాంగ్జైటీ మా మమ్మీకే ఉంది. ఎందుకో నాకు తెలీదు, నేను వాడేది, కానీ మా మమ్మీ ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉంది, తీసుకోవాలని. మేబీ కొడుకు యూట్యూబర్ అయితే హ్యాపీ ఏమో. అంటే రీచ్ అయిపోయాం గైస్. ఇంకొక 500 మీటర్స్ అనుకుంటా. షాప్ ఎక్కడ ఎత్తుకొని చూడాలి. మా వాళ్ళకేమో టీ క్యాన్సిల్ అయిపోయింది. నేనైతే సీరియస్గా ట్రై చేశాను ఎక్కడ ఉందేమో అని, బట్ నాకు ఎక్కడ కనిపించలేదు. సో కనీసం పీసీ తీసుకున్నాకైనా డెఫినెట్గా ఇప్పిస్తాను టీ అయితే. సో లెట్స్ గో, వెళ్ళి పీసీస్ చూద్దాం. వెళ్ళి వచ్చేసాను గైస్ నేనైతే షాప్ దగ్గరికి వచ్చేసి శ్రీ కేపీ బాబు కంప్యూటర్స్. ఇక్కడ నేను ఒక 2-3 చోట్ల నేను కొటేషన్ తీసుకున్నాను, కానీ ఆ కొటేషన్కి వీళ్ళు కొంచెం బీట్ చేశారు, కొంచెం బాగానే బెస్ట్ ప్రైస్ ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది లోపల, మనకు కావాల్సినట్టు ఏమేమి కావాలని చూసుకొని అని అసెంబుల్ చేయించుకున్నాము. సో లెట్స్ గో. మనమైతే వచ్చేసాం శ్రీ కేపీ బాబు కంప్యూటర్స్కి గుంటూరు. ఇక్కడ మన ఓనర్ గారు ఉన్నారు. సో మనం తెలుసుకుందాం ఫస్ట్ అసలు లొకేషన్ ఎక్కడ, ఏంటి, మన పీసీలో డిఫరెంట్ కైండ్స్ ఏంటి అని. సో హాయ్ అన్న. హాయ్ బ్రో, నా పేరు గురు కృప. గుడ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు బ్రో మీరు? ఫైన్ అన్న. నేను ఫస్ట్ నేనైతే సీరియస్ చెప్తున్నాను, నేను చాలా ఒక 2-3 ప్లేస్లో కోర్ట్స్ అడిగాను ఎంత అవుతుందని. ది బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు నాకైతే. ఆల్మోస్ట్ అన్నిటిని బీట్ చేశారు కొటేషన్లో అయితే. సో అండ్ ఇంకోటి కూడా వచ్చి నాకు ఎందుకో ట్రస్ట్ బిల్డ్ అయింది. సో అందుకే నేను ఇక్కడ ప్రిఫర్ చేశాను. ఫస్ట్ బ్రో మనకి ఎక్కడ ఈ లొకేషన్ ఏంటి, ఎక్కడ మాది వచ్చేప్పటికి గుంటూరు బ్రో. ఓకే. 2 ఏరియాస్లో మా లొకేషన్ ఉంది. ఓకే. బ్రాడీపేట్ అండ్ అరండల్పేట్ అంటారు గుంటూరులో. సో ఈ రెండు కొంచెం ఫేమస్ ఏరియాస్ గుంటూరులో. ఓకే. అరండల్పేట్ మెయిన్ రోడ్లో 4th లైన్లో ఉంటుంది అనమాట మన స్టోరు. సో మీ కింద అడ్రస్ కూడా పోస్ట్ చేస్తాడు. నేను అడ్రస్ కూడా పిన్ చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీకు ఇంకా ఈజీ వే కావాలంటే హోటల్ ఎంబసీ ఆపోజిట్ లో ఉంది. రిలయన్స్ ఫస్ట్ అన్న అసలు మీరు ఎలా ఒక ఏం నాలెడ్జ్ లేని కస్టమర్ వస్తే మీరు ఎలా వాళ్ళని గైడ్ చేస్తారు? మేము వాళ్ళని అడుగుతాం బ్రో, బేసిక్గా వాళ్ళ యూస్ కేస్ ఏంటి, ఏ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు.
సో లేకపోతే వాళ్ళ బడ్జెట్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేము ఫస్ట్. తీసుకొని దాని ప్రకారం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. సో జనరల్ పర్పస్ చేసేవాళ్ళు ఉంటారు, ట్రేడింగ్ యూస్ చేసి ఒక 2 మానిటర్స్ 4 మానిటర్స్ యూస్ చేసేవాళ్ళు ఉంటారు, గేమింగ్ వాళ్ళకే యూస్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సెమీ గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు, యానిమేషన్ వీడియో ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ వాళ్ళు, ప్యూర్లీ కమర్షియల్ పర్పస్ ఎడిటింగ్ పర్పస్ వాళ్ళు. సో ఇలా వాళ్ళు అందరూ వస్తుంటారు బ్రో. దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తుంటాం. సో మన దగ్గర బడ్జెట్కి ఎంత ఏ బడ్జెట్ మనం సెట్ చేయగలుగుతాం, మన పీసీ బిల్డ్ చేయగలుగుతాం బ్రో. సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ప్రైస్ ఛాలెంజ్ కూడా నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. దట్స్ ఐఎమ్ షూర్ దట్. తన అన్న అయితే నా దగ్గర నాకు చాలా బెస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. సో అన్న ఇప్పుడు నేను ఒక పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకైతే గేమింగ్ కావాలి. ఓకే, సో ఏది బెటర్ అంటారు మీరు? గేమింగ్ అంటే జనరల్గా కొంతమంది ఇంటెల్ ఏఎండి డిపెండ్స్ ఆన్ చాయిస్ బ్రో. బట్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఎక్కువ మాకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డే సేల్ అవుతుంది. సో అండ్ 16 GB ఆర్ 32 GB ర్యామ్ ప్రిఫరబుల్. ఇప్పుడు లేటెస్ట్ 5000 సిరీస్ వచ్చినాయి, రీసెంట్ లాంచ్ 5060 8 GB 5060 16 GB. ఈ రెండు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి బ్రో ప్రెసెంట్. 1 lakh రూపీ బడ్జెట్లో ఇవి బాగా వెళ్తున్నాయి బ్రో. ఓకే, సో ఇప్పుడు నాకు ప్రిఫర్ అయ్యేది మీరు ఇంటెల్ ప్రాసెసర్తో. అవును, గ్రాఫిక్ కార్డ్ ఏది 5060 సరిపోతుంది? 5060 సరిపోద్ది బ్రో. యాక్చువల్లీ నేను ఒక 2-3 కోడ్స్ అడిగాను గ్రాఫిక్ కార్డ్స్ అన్నీ. సో నేను కూడా చూసి ఫిక్స్ అవుతాను, లాస్ట్లో చూసి మీకు చూపిస్తాను అసలు నేను ఏం ఫిక్స్ చేసుకున్నాను లాస్ట్కి నా మొత్తం కాన్ఫిగరేషన్ అంటూ. సో అన్న వెళ్దాము, వెళ్ళి చూద్దాం. షూర్, డెఫినెట్లీ బ్రో. సో మీకు చూద్దాం, కాంపోనెంట్స్ ఏమేం కావాలో చూపిస్తాను మీకు. నేనైతే నా కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను చేసుకున్న కాన్ఫిగరేషన్ ఏంటంటే మెయిన్గా మనకు కావాల్సింది గ్రాఫిక్ కార్డ్ అండ్ ప్రాసెసర్, మనకు లైక్ గేమింగ్ అయినా గ్రాఫిక్స్కి అయినా, అంతే కదా బ్రో? అవును. నేనైతే ఎంఎస్ఐ నుంచి 5060 గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేశాను, అండ్ ఇంటెల్ నుంచి i7 14th జనరేషన్ వాడాను. సో నాకు ఇప్పటికి ఇది సరిపోద్ది, ఎందుకంటే నాకున్న బడ్జెట్కి. సో ఇట్స్ గుడ్. సో నేను ఇచ్చిన బడ్జెట్ వచ్చేసి 1,10,000. సో 1,10,000 నాకు బెస్ట్, ఇది నాకు బెస్ట్ అనిపించింది ఇదే. సో అక్కడికి బ్రో చాలా నాకు చేశారు, లైక్ మంచి ప్రైజింగ్గా ఇచ్చారు. సో i7 ఆల్రెడీ చెప్పాను కదా, చాలా దగ్గర కొటేషన్స్ తీసుకున్నానని. i7 14th జనరేషన్ ఇచ్చి నాకు 5060 గ్రాఫిక్ కార్డ్ ఇచ్చాడంటే లైక్ బెస్టే నాకైతే. సో నేను తీసుకునేది అయితే ఇవే, ఇంటెల్ i7 14th జనరేషన్ అండ్ క్రాస్హెయిర్ వెంజన్స్ DDR5తో వస్తుంది, 61 MHz 32 GB ర్యామ్. అండ్ సామ్సంగ్ 1 TB 990 Pro అది. సో బెటర్ గేమర్స్ కానీ ఎవరైనా వీడియో ఎడిటింగ్ కానీ ఇలాంటి యూస్ చేసుకునే వాళ్ళు సామ్సంగ్ యూస్ చేసుకుంటే బెటర్ బ్రో. ఏంటంటే ఇట్ కమ్స్ విత్ DRAM బై డిఫాల్ట్ వస్తుంది, ప్లస్ స్పీడ్ కూడా 7500 MB/s వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే బ్రో బాగా గైడ్ చేస్తున్నారు, లైక్ ఏది బెటర్ ఏది బెస్ట్, లైక్ మన. సో అట్ ద సేమ్ టైం మన బడ్జెట్ని అండ్ మన పర్ఫార్మెన్స్ని సేమ్ ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, లైక్ బెస్ట్ చెప్తున్నారు, లైక్ మనకి ఏది బెస్టో. సో మీరు రావచ్చు. సో ఇప్పుడు నవరాత్రి సేల్స్ జరుగుతున్నాయి, సో యూ కెన్ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. నా పీసీ బిల్డ్ అయిపోయింది. సో ఇలా ద ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకోవాలి. ఇప్పటికైతే థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, అంత దూరం నుంచి మా స్టోర్కి వచ్చి పర్చేస్ చేసేందుకు థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న కాంప్లిమెంటరీ బ్రో మా స్టోర్ తరపున. థ్యాంక్స్. సో ఇదిగోండి బ్రో. థ్యాంక్ యూ. వెరీ సపోర్టివ్గా ఉన్నాడు, అన్నీ లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్లీజ్ డూ విజిట్ స్టోర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ముందే కాల్ చేయొచ్చు, లైక్ ఆయన చాలా ఓపిక్గా చెప్తున్నారు అన్నీ. సో ప్లీజ్ డూ విజిట్, ఎంజాయ్ గేమింగ్. బాయ్. సో అలానే మన బ్రోస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. టీ కోసం గైస్ పొద్దున అడిగారు మా వాళ్ళు టీ కావాలని. ఆ టీ వెతుక్కుంటూ దాదాపు నెల్లూరు దగ్గరకు వచ్చేసాము. మా మమ్మీ చూడండి ఎలా ఉందో. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ తిట్టుకుని నన్ను అయితే. యాక్చువల్లీ ఏమవుతుందంటే లైక్ మేము వెళ్తున్నాము, అక్కడ సింగిల్ పర్సన్ ఉండట్లేదు డాబాస్ దగ్గర. మాకు వెళ్ళబుద్ధి కాక అలా స్కిప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. సో ఇక్కడ ఒక 5-6 మెంబర్స్ ఉంటే సర్లే ఇక్కడ తిందామని చెప్పి ఇక్కడ ఆగాను డాబాలో. సో ఆల్మోస్ట్ నెల్లూరు రీచ్ అయిపోయాం. లెట్స్ సీ. హే గైస్, నేనైతే వచ్చేసాము. నైట్ 9:30 అలా అయింది. లైక్ ఏమైందంటే మొన్న నైట్ డ్యూటీ చేశాను. సో లైక్ అలానే వెళ్ళిపోయాను కదా నిన్న. సో చాలా టైర్డ్ అయిపోయింది నైట్ వచ్చేలోపే, అంతసేపు డ్రైవింగ్ అంటే.
ఆల్మోస్ట్ 9:30 నేను ఇంటికి వచ్చేలోపు నాకు ఓపిక అయితే అసలు ఫుల్గా చచ్చిపోయింది. పైగా హెడ్ ఏక్, నెక్ పెయిన్, డ్రైవింగ్ చేశాను కదా. సో నైట్ వచ్చేసి జస్ట్ ఊరికే లైక్ పవర్ సప్లై కరెక్ట్ ఉందా లేదా చూసుకొని పడుకొని పోయాను. పొద్దున్న లేచేసరికి మా మమ్మీ మా చెల్లెని రెడీ చేసి పెట్టారు. సో ఫస్ట్ అయితే నాకు చూపిస్తాను సెటప్ అంతా. తర్వాత ఇంకా నేను దాంట్లో ఇంకా సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ చేయలేదు. గేమ్స్ కానీ ఏది, చాలా సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పటికైతే జస్ట్ నా సెటప్ చూపిస్తాను అసలు ఎలా పెట్టుకున్నాను అని. ఆన్ ఫర్దర్ వీడియోస్ ఐ విల్ షో ఎలా చేస్తున్నాను ఏంటి అని. సో చూద్దాం. నేనైతే ఇలా పెట్టుకున్నాను నా బెడ్రూమ్లో, ఎందుకంటే నా బెడ్రూమ్లోనే ఏసీ ఉంది. సో కంప్యూటర్కి ఏసీ ఉంటే కొంచెం బెటర్ అని. సో ఇదే నా సెటప్. మానిటర్ ఇక్కడ పెట్టుకున్నాను. పీసీ ఇది నా కొత్త పీసీ ఇదే, అండ్ PS5 ఇక్కడ ఉంది. సో చూద్దాం. ఓకే గైస్, ఇప్పటికైతే అదే. దిస్ ఈస్ యువర్ డాక్టర్ రెడ్డి సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్. కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, నీకోసమే నేనున్నానే కాత్యాయిని.